movie will release end of this month. I would like to say thanks to my producer and my director Sajid sir for giving me this opportunity. I really feel that this is one of the character which I have done after a long time. Thank you so much. Bullet Rani, as you can, the name only justifies her character. She is very strong, fearless, and her most beautiful quality is she is very courageous, and she doesn't fear. She is the character who is all the time walking on the path of justice, and this could not be possible without my director's clarity. So this is my character in Bullet Rani. Thank you so much. This movie, my character's clarity, whatever I told right now, would not be possible without my director's clear vision and the way he narrated to me. To be honest with you, I didn't do much effort to get into my character because my director was so clear, and the way he narrated, I just followed him. The way she walked, her body language, or the way she spoke in the movie dialogues and all action scenes, it would not be possible without my director's vision. So I am extremely lucky to work with Sajid sir. సినిమా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ సెన్సర్ కూడా అయిపోయింది. ఈ మంత్ ఎండ్లో రిలీజ్ చేస్తున్నాం సినిమా చాలా బాగా వచ్చింది. దాని కాస్టింగ్ నిషా కోఠారి, ఆశీష్ విద్యార్థి, రవి కాలే, షఫీ, తాగుబోతు రమేష్, ఎవ్రీబడి ఈస్ దేర్. యాక్సెప్ట్ చేసుకొని తీసేసి ఈ బుల్లెట్ రాణి సబ్జెక్ట్ రాసిన. ఇలా గబ్బర్ సింగ్ నుంచి స్టైల్ తీసుకున్నాం, విక్రమార్కుడు నుంచి హానెస్టీ తీసుకున్నా, దూకుడు నుంచి టాలెంట్ తీసుకున్నా. 3 తీసుకొని ఒక సబ్జెక్ట్ రాసిన, దానికి పేరు ఇచ్చినాం బుల్లెట్ రాణి. సినిమా ఈజ్ అబౌట్ కరప్షన్స్, ఆ పొలిటిక్స్ గురించి, దాని గురించి ఎట్లా ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఫైట్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫిల్మ్. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో ఇప్పుడు వరకు మేము సినిమా చేయలేదు. అది రిస్క్ సబ్జెక్ట్, అది చాలా మాకు ఎక్స్ప్లెనేషన్స్ వచ్చింది. దాని తర్వాత నేను నిషా కొఠారికి అప్రోచ్ చేసిన. ఆమె చెప్పింది గివ్ మీ సమ్ టైమ్ అని. మళ్ళీ ఏం ఆలోచించుకోండి తెలియదు. షీ గాట్ సమ్ ప్రాక్టీస్ అండ్ కేమ్ బ్యాక్ టు అస్, అండ్ ఆఫ్టర్వర్డ్స్ షూటింగ్ స్టార్ట్ చేసినాం. స్టార్ట్ టు ఎండ్ వరకు చాలా బాగా చేసింది. డోపుని పెట్టి చేయించారా? అదే 2 months తీసుకుంది కదా, దాని గురించి తీసుకుంది. ఆల్ ప్రాక్టీసెస్ చేసుకుంది, ఏమేమి చేసింది తెలియదు. వచ్చేసి నాకు ఏం చెప్పిందంటే, సార్ ఐ వాంట్ టు ఫోన్ చేసి చెప్పింది, నేను ఒకటి మీకు కలవాలా, ఒకసారి కలిసి మాట్లాడాలా, మీరు 2 months బ్యాక్ మాకు కాల్ చేసి అడిగితే నేను ఆలోచిస్తామని చెప్పినప్పుడు, ఇప్పుడు ఐఎమ్ రెడీ, ఒక ఆడిషన్ ఇస్తానని చెప్పింది. సరే అమ్మా, అంటే ఆడిషన్ ఎందుకు ఇస్తావు ఇప్పుడు అని చెప్తే, లేదు సార్ నా కాన్ఫిడెన్స్ గురించి కావాలి. మీ కాన్ఫిడెన్స్ గురించి కావాలంటే ఒక మిర్రర్ ఫ్రంట్లో ఉండేసి చేసుకోవచ్చు కదా, నా దగ్గర ఎందుకు అని చెప్తే, లేదు సార్ మీరు సబ్జెక్ట్ కదా, ఒకసారి ఆడిషన్ చేయండి అంటే, ఒక షోలే సినిమాలో అమ్జద్ ఖాన్ గారిది ఒక సీన్ ఉంది, ఆ సీన్ ఇస్తే పర్ఫెక్ట్ చేసింది. నేను అప్పుడు కూడా సాటిస్ఫైడ్ అవ్వలేదు. దాని తర్వాత ఏం చెప్పినంటే, వీ విల్ షూట్ 1 small promo అని చెప్పిన. ఆ ప్రొమో షూట్ చేసినప్పుడు కాన్ఫిడెంట్ వచ్చినారు అందరు టీమ్ మెంబర్స్కి. దాని తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసిన.